హాయ్ అండి, వెల్కమ్ టు లతారసం. మనము చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్ తోటి పన్నీర్ టిక్కా తయారు చేసుకుంటున్నామండి. ఎప్పుడు షాపులలోనే కాదండి, అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కానీ చేస్తే పిల్లలకి హెల్తీగా తినేస్తారు, హెల్తీగా ఉంటారు. ప్రాసెస్ చూసేద్దామా? నేను ఇక్కడ పన్నీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా క్యాప్సికమ్ కానీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కానీ అలా చిన్నగా ఈవెన్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూను కారం అండి, పెప్పర్ పౌడర్ అండి, బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక స్పూను కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ కర్డ్ అండి, పెరుగు, ఇంకా జీరా పౌడర్ అండి, కొంచెం ఒక చిటికెడైతే సరిపోతుంది. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాము. చాలా బాగుంటుందండి. పిల్లలు బయటికి పోయినప్పుడు షాపులలో అక్కడ తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఇంట్లోనే మంచిగా హెల్తీగా చేసి పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న మసాలాలో పన్నీరు, ఇంకా ఆనియన్స్, క్యాప్సికమ్ మొత్తం వేసుకొని మంచిగా కలిపేయాలండి. గట్టిగా కలపకూడదండి. జస్ట్ మనం మసాలాలు కలిపినాం కదా, అది పట్టేంత వరకు జస్ట్ ఊరికట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. చూడండి, 20 మినిట్స్ తర్వాత మనం ముందుగా కలుపుకున్న మసాలా మొత్తం మంచిగా పట్టేసింది. నేను టూపిక్ తీసుకున్నానండి. అందరి దగ్గర టిక్కా స్టిక్స్ ఉండవు కదా, నేను టూపిక్తో చూపిస్తున్నాను. ఇలాగా 1 బై 1 పెట్టుకోవాలండి. ఫస్ట్ పన్నీరు, తర్వాత క్యాప్సికమ్, తర్వాత ఆనియన్, మళ్ళీ పన్నీరు, ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ తయారు చేసుకోవాలి. చూడండి, నేను ఇలా తయారు చేశాను కదా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక కాస్త బటర్ వేసుకున్నానండి. మీరు కావాలంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. బటర్తో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా మొత్తం కడాయిలో పెట్టేసుకోవాలి. దోశ తవా ఉంటుంది కదండి, దోశ తవా మీదైనా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉన్నాక ఇలా సెకండ్ వైపు తిప్పుకోవాలండి. అడుగున మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకో సైడ్ కానీ తిప్పేసుకోవాలి. అప్పుడు మొత్తం ఈక్వల్గా కుక్ అవుతుంది. మంచిగా మొత్తం ఇలా తిప్పుకోవాలి. చూడండి, తిప్పుకున్నాక ఇంకొక 1 మినిట్ అలాగే ఉంచేయాలి. మనకు టిక్కాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంకా చూసేసారు కదా, చాలా సింపుల్గా పన్నీర్ టిక్కా అయితే తయారు చేసుకున్నాం కదా. ఇలా మీరు కానీ ఇంట్లోనే పిల్లలకు చేసి పెట్టండి, వాళ్ళు మంచిగా హెల్తీగా తినేస్తారు. చూసేసారు కదా. ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.